హలో అండి, ఎలా ఉన్నారు? పద్మజావరలకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వెరైటీగా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా. 1/2 కేజీ బెండకాయలు ముక్కలు కోసి ఇక్కడ పెట్టుకున్నాం. అరకప్పు శనగపిండి, అరకప్పు పల్లీలు, జీలకర్ర, కారం, కలుపుకోవడానికి వాటర్, ఉప్పు, వెల్లిపాయ కారం తయారు చేసుకోవాలన్నమాట. ప్రాసెస్ ఎలా ఉందో చూద్దామా. కొంచెమే ఆయిల్ వేసుకొని కొన్ని ముక్కలు లైట్గా వేయించుకోవాలి. కొంచెం టైం పట్టుద్ది కానీ ఎక్కువ ఆయిల్ పట్టదు అన్నమాట. చాలా బాగుంటుంది ఈ ఫ్రై. ఎక్కువ ఆయిల్ లేకుండా వెరైటీగా శనగపిండితోటి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ వస్తే ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా ఇలా వేగినాయి అన్నమాట. మరి ఎక్కువ అటు ఇటు గంట పెట్టి ఇలా తిప్పితే ముక్కలన్నీ చెదిరిపోతాయి. ఇప్పుడు అయిపోయింది, మంచిగా వేగినాయి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో శనగపిండిని కొంచెం ఇలా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ముక్కలు ఇలా అటు ఇటు గరిటె పెట్టి ఊరికి ఇలా తిప్పితే ముక్కలు మంచిగా పర్ఫెక్ట్గా రావు, అటు ఇటు ఇరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు వాటర్ వేసుకొని శనగపిండి బబుల్స్ లేకుండా కలుపుకోవాలి. కలిపాక ఇప్పుడు కొంచెం ఆయిల్ మిగిలింది కదా, ఆ మిగిలిన ఆయిల్లో పల్లీలు, కరివేపాకు వేసి లైట్గా, ఎక్కువ వేగక్కర్లేదు, మళ్ళీ మాడిపోతాయి అన్నమాట ఎక్కువ వేగితే. ఇప్పుడు పల్లీలు లైట్గా వేగుతున్నాయి కదా, శనగపిండి వేసాం, ఎల్లిపాయ కారం అన్నాం కదా అది వేసా అన్నమాట. ఎల్లిపాయ వేసి ఫైనల్లో కారం వేస్తా అన్నమాట. ముందే వేస్తే మాడిపోతాయి కదా కారం, అందుకని. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసాం కదా, వేసాక శనగపిండి వేసాక ఇప్పుడు కొంచెం కారం, 2 స్పూన్స్ పట్టుద్ది, శనగపిండి వేస్తాం కదా అందుకని. సాల్ట్ కూడా పడుతుంది, 2 స్పూన్స్. ఇప్పుడు చూడండి మంచిగా బాగా వేస్తుంది. మంచిగా చూడండి శనగపిండి పల్లీలకి బెండకాయ ముక్కలకి ఎట్లా పట్టింది. ముక్కలు అటు ఇటు విడిపోలేదు, చాలా కొంగుమలు ఆడిపోతుంది. చూడండి ఎలా బాగుందో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.